హాయ్ అండి. నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 59. ఇక వంటకాలు వడ్డించిన తర్వాత చాలా మంది సిబ్బంది తాగడం మొదలు పెట్టారు. అందరూ చాలా వరకు యువకులే కావటంతో ఆ రాత్రి బాగా తాగి ఆనందించడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది అయితే సొంత డ్రైవర్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఆరోగ్యం. అంజలి అంజలికు ఎదురుగా కూర్చున్న మగ డిజైనర్లో ఒకడు లేచి నిలబడ్డాడు. తప్పకుండా. ధన్యవాదాలు అంజలి తన గ్లాసును పైకెత్తి అంది. మిగతా వాళ్ళందరూ కూడా తనతో గ్లాసులు కలుపుతారని ఆమె ఊహించలేదు. కానీ ఆ రాత్రి అందరూ మంచి ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు అంజలిని తాగించడాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. అంజలికి ఇంకా బీర్ పోయండి అని ఎవరో అరిచారు. నువ్వు మాతో తాగాల్సిందే అంజలి, కనీసం ఒక్క ఉక్కేనా అని మరొకరు అన్నారు. అందరూ నీతో గ్లాసులు కలిపారు అంజలి, నేను కలవకపోతే బాగోదు, ఇదిగో అని ఇంకొకరు అన్నారు. అంజలి కంపెనీలోకి చేరి కొద్ది కాలమే అవటంతో అందరితో పాటు కలవాలనే ఒత్తిడికి లోనయ్యింది. ప్రత్యేకించి అక్కడున్న వారిలో చాలా మంది సీనియర్లు కావటంతో అందరితో గ్లాసులు కలిపేసరికి ఎన్ని బీళ్లు తాగిందో ఆమెకి లెక్క లేకుండా పోయింది. సరే సరే ఆపండి, అంజలి వాళ్ళ బాబుని చూసుకోవటానికి ఇంటికి వెళ్ళాలి తెలుసుగా. చివరికి రాజలక్ష్మి కల్పించుకుని మాట్లాడింది. ఆ మాటతో అందరూ కొంచెం శాంతించారు. అంజలి భోజనం చేయటానికి ముందే కొన్ని గ్లాసులు తాగేసింది. మత్తు ఎక్కుతున్నట్టు అనిపించడంతో నుదుటిపై చెయ్యి పెట్టుకుంది. పర్లేదు అంజలి అని ఎవరో తనని అడిగారు. కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి, నేను కాసేపు ఆగాలి అనుకుంటున్నా. అంజలి చేతిని ఊపి తల దించుకుని లొంగిపోయినట్టుగా రెండు చేతులు పైకెత్తింది. అదే సమయంలో రాజ్యలక్ష్మి ఫోన్ మోగింది. ఆమె కాల్ వాడి వైపుకి ఒక్కసారిగా చూసి వెంటనే కాల్ ఎత్తింది. నమస్కారం ఆర్య గారు, మీరందరూ ఇప్పుడు భోజనం చేస్తున్నారా? అంజలి అక్కడే ఉందా అని అడిగింది. ఆ గంభీరమైన గొంతు అవునండి, ఆమె ఇక్కడే ఉంది. ఈ విందు ఆమె కోసమే కదా, మీరు కూడా వస్తారా ఆర్య గారు అని రాజ్యలక్ష్మి నవ్వుతూ అడిగింది. వద్దులే, ఆర్య కేవలం అడగడానికే ఫోన్ చేశాడు. మిగిలిన వాళ్ళందరూ అంజలి చేత బాగా తాగించారు, అందుకే ఆమెకు కొంచెం మత్తు ఎక్కినట్టుంది. నేను కాసేపట్లో ఆమెను ఇంటి దగ్గర దింపి రావాలేమో అనుకుంటున్నాను అని రాజ్యలక్ష్మి వివరించింది. ఆమె తాగిందా? అతని గొంతులో కాస్త ఆతృత ధ్వనించింది. మీరు వచ్చి తీసుకువెళ్ళడానికి వీలవుతుందా ఆర్య గారు అని రాజ్యలక్ష్మి అడిగింది. సరే, మీరున్న చోట పంపించండి అని అతను ఆదేశించాడు. సరేనండి అని రాజ్యలక్ష్మి కాల్ కట్ చేసిన వెంటనే ఆర్యకు ఒక చోటు పంపింది. ఆమె పక్కనే కూర్చున్న అంజలి వైపుకి చూసినప్పుడు ఆమె చూపుల్లో కాస్త అసూయ తొంగి చూసింది. ఫోన్లో మాట్లాడిన తర్వాత ఆర్యకి అంజలి మీద నిజంగా శ్రద్ధ ఉందని రాజ్యలక్ష్మికి అయితే అర్థమైంది. కానీ ఈ విషయం ఏమీ తెలియని అంజలి గడ్డం కింద చేయి పెట్టుకుని ఇద్దరు మగవాళ్ళు ఆటలు ఆడడాన్ని చూస్తుంది. అంజలి ఇంకొంచెం తినాంజలి, కాసేపట్లో నేను ఇంటి దగ్గర దింపుతాను అని అంది రాజ్యలక్ష్మి. అంజలి తలూపి తనకి ఇష్టమైన కొన్ని వంటకాలను తినడం మొదలుపెట్టింది. కానీ ఆ మద్యం వల్లే కడుపు నిండిపోయినట్టు అనిపించింది. తాగేటప్పుడు ఏమీ అనిపించకపోయినా కాసేపటికి ఆ మత్తు నెమ్మదిగా తలకెక్కుతుంది. ఆమె వాష్రూమ్కి వెళ్ళడానికి లేవగానే ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టు అయ్యింది. తను మేఘాల మీద నడుస్తున్నట్టు అనిపించింది. అస్సలు నిటారుగా నిలబడలేకపోయింది. ఎలా ఉంది అంజలి, నిజంగానే మత్తు ఎక్కువైందా? రాజ్యలక్ష్మి తొందరగా ఆమె చేతిని పట్టుకుంది. పర్లేదు, నేను తాగలేదు, అస్సలు తాగలేదు. అంజలి చేతులు ఊపింది. తాగిన వాళ్ళు చాలా మొండిగా ఉంటారు, తను ఇంకా స్పృహలోనే ఉన్నానని పదే పదే చెప్పింది. రాజ్యలక్ష్మి తన సహాయకురాలి ఒకరిని పిలిచి అంజలికి వాష్రూమ్కి వెళ్ళడానికి సహాయం చేయమని చెప్పింది. అంజలి వాష్రూమ్ నుండి తిరిగి రాగానే రాజలక్ష్మికి ఆర్య నుండి ఒక మెసేజ్ వచ్చింది. ఆమెను బయటకు తీసుకురా, అతని ఆదేశం చాలా స్పష్టంగా ఉంది. సరే, ఇప్పుడే వస్తున్నాం అని ఆమె బదులిచ్చింది. ఆ తర్వాత రాజలక్ష్మి అంజలి వైపుకు తిరిగి చెప్పింది. నేను ఇంటికి పంపించడానికి ఒకరిని పిలిచాను అంజలి. సరే అని అంజలి తలూపింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, మత్తు దిగాలి, లేకపోతే నా కొడుకుని ఎలా చూసుకోగలను? కానీ తన డ్రైవర్ ఎవరో అంజలికి తెలీదు. రాజ్యలక్ష్మి కంపెనీ డ్రైవర్లో ఒకరిని తనని ఇంటికి పంపడానికి పిలిచి ఉంటుందని ఆమె అనుకుంది. రాజ్యలక్ష్మి అంజలికి సహాయం చేస్తూ భోజనశాల బయటకు తీసుకొచ్చింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఇక మంచి నల్లటి రోల్స్ రాయ్స్ కారును అంజలి వెంటనే గమనించింది. వీధి దీపాల వెలుగుల్లో దానివల్ల రంగు మరింత మెరిసిపోతుంది. దాని హుందాతనం, నాణ్యమైన రూపకల్పన మిగతా కార్ల మధ్య ఎద్ది ప్రత్యేకంగా నిలిచేలా చేశాయి. దాని యజమానిలాగే ఆ కారు కూడా ప్రత్యేకంగా ఉంది. రాజలక్ష్మి తనను కారు వెనక సీట్లో
కూర్చోబెట్టడానికి అంజలి అంగీకరించింది. ఈ సమయంలో కూడా కంపెనీ డ్రైవర్ తనని ఇంటికి తీసుకువెళ్తున్నాడని ఆమె అనుకుంటూనే ఉంది. రాజలక్ష్మి గారు తలుపు మూసిన తర్వాత అంజలి డ్రైవర్ వైపుకు తిరిగి మర్యాదగా అంది, నమస్కారం, నన్ను శ్రీనగర్ కాలనీలో శాంతి నివాస్ కి తీసుకువెళ్ళండి, థ్యాంక్ యూ. అంజలి మాటలు ముగించాక కారులో కొద్దిసేపు నిశ్శబ్దం అలుముకుంది. నాకు తెలుసు. కాసేపటికి ఒక లోతైన ఆకర్షణీయమైన గొంతు వినిపించింది. ఆశ్చర్యంతో అంజలి కళ్ళు పెద్దవయ్యాయి. వెంటనే ఆమె వెనక్కి అద్దంలోకి చూసింది. అక్కడ కనిపించిన అతని కళ్ళు ఏదో లోతైన బావిలోకి చూస్తున్న అనుభూతిని కలిగించాయి. ఆర్య, నువ్విక్కడేంటి అని ఆందోళనగా అడిగింది. ఆ మనిషి వెక్కిరింతగా నవ్వాడు. నేనేదో డ్రైవర్ని అనుకుందా ఏంటి? అంజలికి తల తిరుగుతున్నట్టు అనిపించింది. అసలు రాజలక్ష్మి నన్ను ఆర్య కారుకి ఎందుకు పంపింది? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నన్ను ఎందుకు తీసుకెళ్తున్నావు అని అంజలి తడబడుతూ మత్తులో ఉన్న గొంతుతో అడిగింది. ఈ స్థితిలో ఉన్న నువ్వు బన్నీని ఎలా చూసుకుంటావు అని అతను అడిగాడు. మా నాన్న ఇప్పుడు వాడితో పాటు ఇంట్లో ఉన్నారు అని ఆమె వెనకే సీట్లో నుంచి బద్ధకంగా జవాబిచ్చింది. ఆ మనిషి వెనక అద్దంలో నుంచి ఆమెనే చూశాడు. ఆ మస్క వెలుతురులో చాలా అందంగా కనిపించింది. ఆమె పొడవాటి జుట్టు భుజాల మీద పడి ఆమెను ఎప్పటికన్నా ఇంకా అందంగా చూపిస్తుంది. కారులోని గాలి మద్యం మరియు ఆడవాళ్ళ సెంటు వాసనల కలయికలా ఉంది. ఆర్య కళ్ళు తన మీదనే ఉన్నాయి. తనని ఆవహిస్తున్నట్లు అనిపించింది. ఇంతలో అంజలి అలసట ఆవహించడంతో వెనక సీట్లో పడుకుంది. కాసేపటికి నిద్రలోకి జారుకుంది. ఆమె నిద్రపోతూ ఉండగా ఆర్య ఆమె వైపుకు తిరిగి చూశాడు. అతని చూపు ఒక క్షణం ఆమెపై నిలిచిపోయింది. ఆ తర్వాత కారును రోడ్డు పక్కన ఆపాడు. ఆమె కొడుకు ఆమెని స్థితిలో చూస్తే వాడు పెద్దయ్యాక మానసికంగా చాలా దెబ్బతింటాడు అని ఆర్య అనుకున్నాడు. అందుకే అతను ఆమె ఫోన్ ని చేతిలోకి తీసుకుని ఆమె వేలి ముద్రతో దాన్ని అన్లాక్ చేశాడు. ఆ తర్వాత సుధాకర్ గారి నెంబర్ వెతికి ఒక మెసేజ్ పంపాడు. నానా, ఈ రాత్రికి నేను తాగి ఉన్నాను. ఈ ఒక్క రాత్రికి బన్నీని మీరు చూసుకుంటారా? నేను రేపు ఉదయాన్నే ఇంటికి వస్తాను అని అందులో ఉంది. కొన్ని క్షణాల్లోనే సుధాకర్ నుండి జవాబు వచ్చింది. నువ్వు తాగి ఉంటే కొంచెం రెస్ట్ తీసుకో, బన్నీ గురించి కంగారు పడుకో, నేను చూసుకుంటాను, నువ్వు జాగ్రత్తగా ఉండు ఆయన జవాబిచ్చారు. సరే నాన్న అని ఆర్య మెసేజ్ పంపాడు. అంజలి ఎంత మత్తులో ఉందో చూశాక అంత చిన్న వయసులో బన్నీ తన తల్లిని తాగి ఉన్న స్థితిలో చూసిన జ్ఞాపకం ఉండకూడదని ఆర్య డిసైడ్ అయ్యాడు. ఆ మనిషి పన్నాగాల గురించి అంజలికి ఏమీ తెలియదు, కానీ ఆమె నిద్రపోతూనే ఉంది. ఆ బ్లాక్ కలర్ కారు నగరం మధ్యలో నుండి వేగంగా దూసుకుపోతూ కొండల మధ్యలో ఉన్న అత్యంత ఖరీదైన విల్లాలో ఒకటైన శాంతి నివాస్ కి చేరుకుంది. అంజలి ముందు రోజు రాత్రి సరిగ్గా నిద్రపోలేదు. పైగా ఈ రోజంతా చాలా అలసిపోయింది. దానికి తోడు ఇంత తాగిన తర్వాత ఆమె తల మీద పిడుగు పడినా కూడా నిద్ర లేచేలా లేదు. అతను కారును పార్క్ చేశాక ఆమెకి తెలియకుండానే ఇక తనని ఎత్తుకున్నట్టుగా తన చేతులతో ఎత్తుకుని అతను మంచం మీద పడుకోబెట్టగానే ఆమె ఒక సౌకర్యవంతమైన ఇక నిద్రలోకి జారిపోయింది. ఆమె తెల్ల చొక్క నల్లని పెన్సిల్ స్కర్ట్ వేసుకుని ఉంది. అది ఆమెను మరింత అందంగా చూపిస్తుంది. కానీ ఆమె నిద్రపోతున్న టైంలో ఆమెను చూస్తున్న మనిషికి అత్యంత మోసపూరితంగా అనిపించింది. ఆ భవ్యమైన విల్లాలో ఆ బూడిద రంగు సోఫా పైన వేలాడుతున్న పెద్ద షాండియర్ వెలుగులు పరుచుకుని ఉన్నాయి. అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చిన ఆర్య ఇక సోఫా మీద కూర్చున్నాడు. అతను ఒక నైట్ వేర్ వేసుకున్నాడు, కానీ పై శరీరంపై ఏమీ లేకుండా ఉన్నాడు. అతను తన చేతిని పైకెత్తి గ్లాసులోని రెడ్ వైన్ తాగుతూ ఉండగా అతని శరీరంపై ఇంకా నీటి బిందువులు ఉన్నాయి. అతను గ్లాసును పైకి కిందికి తిప్పుతూ ఉంటే అతని చేతి కండరాలు ఉబ్బాయి. సాధారణంగా ఆర్య చాలా ప్రశాంతంగా హేతుబద్ధంగా ఉన్న వ్యక్తి, కానీ తన మంచం మీద పడుకుని ఉన్న ఆమె గురించి ఆలోచించినప్పుడల్లా అతనికి పిచ్చెక్కుతున్నట్లు అనిపించింది. తన అదుపు మొత్తం కోల్పోయి స్వేచ్ఛగా ప్రవర్తించాలనే కోరికను అడ్డుకోలేకపోయాడు. అతను తన కోరికలను అంచుకోవటానికి ప్రయత్నించిన ప్రతిసారి అవి మాయమై మళ్ళీ కొన్ని క్షణాలకే పైకి ఉబికి వస్తున్నాయి. అతను ఆమెను చూడాలి అనుకున్నాడు, కానీ అక్కడికి వెళ్తే ఆమె కోసం మరింత అత్యాశ పడతానని అతనికి తెలుసు. కేవలం ఆమెను చూస్తూ ఉండిపోవడం అతనికి అసాధ్యం. అందుకే అంతగా బాధపడకుండా ఉండడానికి దూరం పాటించాలని అనుకున్నాడు. అయినా అతని మనసులో ఏదో ఒక మూల నుండి ఒక గొంతు అతన్ని ముందుకు తోస్తూ ఉంటే తనలోని హేతుబద్ధమైన ఆలోచన దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. చివరికి అతను ఒక వైన్ గ్లాస్ ను పైకెత్తి అందులోనంతా తాగి లేచి మేడపైకి వెళ్ళాడు. పైకి వెళ్ళడానికి ఒక కారణం వెతుక్కున్నాడు. ఆమె వాంతి చేసుకుందేమో చూడాలి. ఒకవేళ అలా చేస్తే పాపం మంచం ఇబ్బందుల్లో పడుతుంది.
ఆమెకు మద్యం అంతగా సహించదు, కానీ ఆమెకు వాంతి చేసుకునే అలవాటు ఉందని నేను అనుకోను. ఆమె తాగి ఉంటే సాధారణంగానే నిద్రపోతుంది అంతే. ఆర్య తన గది తలుపు తెరిచాడు. అక్కడ అమ్మాయి అతను వీపు చూపిస్తూ నిద్రపోయింది. ఆ మసక వెలుతురులో ఆమె అద్భుతమైన అందం ఇంకా అందంగా కనిపించింది మన ఆర్యకు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.